హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా చదువుతున్నారు టెట్‌కి? అందరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. అంటే సైలెంట్ కిల్లర్స్ అంటారు కదా! అలాగా చదివేస్తున్నామనమాట. ఎందుకంటే ఒకసారి గాయపడ్డాం కదండీ! సో, మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే దాన్ని వదులుకోకూడదు. ఈసారి ఎలాగైనా మనం ఒక జాబ్ సంపాదించే తీరాలి అనని చాలామంది చాలా కసిగా చదువుతూ ఉన్నారు. ఇంకా హౌస్ వైఫ్ సంగతికొచ్చేసరికి వాళ్ళు కూడా అదే డెసిషన్ తీసుకున్నారు. అయితే వాళ్ళు డబుల్ డ్యూటీ చేస్తున్నారనమాట. ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంకొక పక్క వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రిపరేషన్ కొంచెం స్లోగా ఉండొచ్చు. కానీ రిజల్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. నేనొకటే చెప్తాను అందరికీ. ఈవెన్ నాకు నేను చెప్పుకునేదే అది. ఎప్పుడు హార్డ్ వర్క్ చేయకు. కొంచెం దాంతో పాటు స్మార్ట్ వర్క్ కూడా ట్రై చెయ్యనని. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కష్టపడి చదవాలి, కష్టపడి చదవాలి, కష్టపడి చదవాలి అని మన పేరెంట్స్ మనకి ఒకటి నూరి పోసేస్తారు చిన్నప్పటి నుంచే. మనం ఏమంటాం, అవును మనం ఎంతైనా కష్టపడి చదవాలి అని. కానీ మనం ఎదుగుతున్న కొద్దీ మనకి ఈ యొక్క మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఏం చెప్తుందంటే, నువ్వు కష్టపడి చదవడమే కాదు, ఈ సమాజంలో నువ్వు బ్రతకాలి అనంటే కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరము అని అంటారు. నిజమే అండి. ఇప్పటి జనరేషన్‌తో మనం పోటీ పడాలి అనంటే, మనల్ని మనం మార్చుకోవాలి. హార్డ్ వర్కే కాదు, దాంతో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా చాలా అవసరం అనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే, నేను చదవలేకపోతున్నాను. అప్పుడప్పుడు మనం చేసే పనులు మనకు కొంచెం బాధ కలిగిస్తూ ఉంటాయి. అయ్యో! ఇంకా కొంచెం కష్టపడి చదువుంటే, ఇంకొక్క మార్క్ వచ్చుంటే, నాకు జాబ్ వచ్చేదేమో. చెప్పాను కదండీ! పాయింట్స్‌లో మిస్ అయ్యే జాబ్స్ ఇవి. పాయింట్ 5లో, పాయింట్ 2లో, ఈవెన్ పాయింట్ 1లో కూడా మిస్ అయ్యి ఉండొచ్చు కొందరికి. ఇంకొక్క మార్క్ కోసం నేను చదువుంటే అనని అప్పుడు అనిపిస్తుంది. సో, ఆ ఫేజెస్ అన్నీ దాటి వచ్చాం కాబట్టి, ఈసారి అలాంటి తప్పులు చేయకూడదు అనని మనం హ్మ్, గట్టిగా అనుకుంటున్నాం కాబట్టి, ఈసారి కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా చదివేదానికి ట్రై చేద్దాము. ఇంకా నా టెట్ ఏదో అలా అలా జరుగుతుంది. ఇంకా సీటెట్‌కొచ్చేసరికి నేను చెప్పాను కదండీ! సీటెట్‌కి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను అని. సీటెట్ గురించి అడిగారు. ఎవరైనా ఇప్పుడు దాని గురించి చాలామందే రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు గూడా ఏపీ టెట్ అనేది కొంచెం లేట్ అయినా సీటెట్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి కొంతమంది ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ సీటెట్ వైపు కూడా వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకంటే అది కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి అనని. మేబీ సీటెట్ గురించి కొందరికి ఏమంటారు ఐడియా లేకపోవడం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ వచ్చినోళ్ళకి అది మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది గదా! నేను రాయగలుగుతానా అనని కొంచెం డౌట్ పడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ డౌట్ పడొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం కొందరు 10థ్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుంటారు. తెలుగు మీడియం చదివిన తర్వాత ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుంటారనమాట. ఇంటర్ నుంచి ఇంక అన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదివుంటారు. వాళ్ళకి అయితే చాలా ఈజీ. ఎందుకంటే అటు తెలుగు అర్థమవుతుంది, ఇటు ఇంగ్లీష్ అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్‌గా సీటెట్‌కి ట్రై చేయండి. సీటెట్ గురించి తెలుసుకోవాలి, మీరేదైనా సజెస్ట్ చేయగలరా అనంటే, నేను ఫాలో అయ్యేది మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేనైతే ఒక కోర్స్ తీసుకున్నాను. చాలా తక్కువ అమౌంటే అండి. అదేం పెద్ద అమౌంట్ కూడా కాదు. దాంతో అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు నేను కూడా సీటెట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు కూడా ఏదైనా మంచి ఆన్లైన్ క్లాసెస్ ఉంటే చెప్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. సీటెట్‌కి వచ్చేసి ఒక యాప్ అయితే పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు దాని గురించి కావాలి అనంటే నన్ను కింద కామెంట్ బాక్స్‌లో అడగండి. మీకు నేనైతే చెప్తాను. ఆ మేడం చాలా ఈజీగా చెప్తున్నారనమాట. అంటే ఈజీగా అంటే మేడం చెప్పేదైతే కొంచెం బాగానే అర్థమవుతుంది. పర్లేదు. నేనైతే సారీ. నేనైతే ఒక 3 ఆర్ 4 క్లాసెస్ విన్నాను. అదే గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ గురించి సైకాలజీలో. సో, బాగా అర్థమవుతుంది. పర్లేదు బానే అర్థమవుతుంది. పర్లేదు అనకూడదు. బానే అర్థమవుతుందనమాట. క్లాసెస్ గూడా ఈజీగానే ఉన్నాయి. ఇంకా ఈ బుక్ విషయం చెప్పాను గదండీ! ఈ బుక్ వచ్చేసి నేను 2022లో టెట్ కోసమని తీసుకున్నాననమాట. అప్పుడు టెట్ జరిగింది గదా! సో, అప్పుడు న్యూగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనేది అను పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో, ఆ టైంలో తీసుకున్న బుక్కు ఇది. అంటే మాలాంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అనని తీసుకున్నాను. అదే చూసుకుంటా ఉంటాను. అలాగే నా దగ్గర చెప్పాను గదా! తెలుగు మీడియం బుక్స్ కూడా ఉన్నాయి. సో, ఏదైనా నాకు కొంచెం డౌట్‌గా అనిపించినప్పుడు అవి తీసుకొని చదువుతాననమాట. ఇదంతా కూడాను ఇలా ఉంటుంది. మొత్తం ఇంగ్లీషేనే అండి. ఇవంతా చదివేయగలరా అనంటే మేబీ నోటిఫికేషన్ వచ్చే లోపల ఇదంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో ఏంటో. ఎందుకంటే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందనమాట. అందుకు. అయితే ప్రిపరేషన్ మాత్రం ఆపకూడదు. అదేంటో అండి మామూలుగా ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మనకి పరిస్థితులనేవి చాలా నార్మల్‌గా ఉంటాయన్నమాట. అదే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని మనం ఒక పని ఏమంటారు స్టార్ట్ చేసినప్పుడు అందరికీ కూడాను స్టార్ట్ చేసిన 1, 2, 3 డేస్ బానే ఉంటుంది. తర్వాత నుంచి మనకి కొన్ని కొన్ని ట్రబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈవెన్ ఫ్యామిలీలో అయితే ఏమి, మన హెల్త్ పరంగా అయితే ఏమి, మన చుట్టుపక్కల అయితే ఏమి, చాలా ట్రబుల్స్ అనేవి మనకొస్తూ ఉంటాయన్నమాట. ఇది నాకేనా ఇలా అవుతుందో, లేపోతే అందరికీ గూడా ఇలాగే జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాను అనంటే, దానికి బోలెడు ఆటంకాలు. ఈవెన్ మొన్న డీఎస్సీలో గూడా ఇంతే. చదవదాము 45 డేస్ ఇచ్చారు డీఎస్సీకి. చదవదాము అనంటే, ఇంట్లో ఏ సిట్యుయేషన్ గూడా నాకు ఫేవర్‌గా లేదు. ఇంక దాన్ని నేను 1 ½ ఇయర్ నుంచి డీఎస్సీ కోసం చాలా చాలా అంటే ప్రిపేర్ అవుతున్నాననే చెప్పాలి. 1 ½ ఇయర్ నుండి ప్రిపేర్ అయినా నీకు జాబ్ రాలేదా అంటారు. కానీ నేను నాకు చిన్న పిల్లలయ్యేసరికి నాకు పాప 2 ఇయర్స్ 2 ఇయర్ 1 ½ ఇయర్ అయ్యింది కదా! అందుకని నేను సరిగ్గా చదవలేకపోయేదాన్ననమాట. నా మైనస్‌లు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదు. పాప కొంచెం ఇప్పుడు గూడా వినదనుకోండి. కానీ చదవాలి అంటున్నారు గదా! అక్టోబర్ ఫస్ట్ వీక్‌లోనో టెట్ నోటిఫికేషన్ ఉండొచ్చు. 45 డేసే ఉండొచ్చు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. మాటలన్నీ పట్టించుకోకుండా నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. మీరు గూడా మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేశారు. సో, సైలెంట్ కిల్లర్స్‌గా మన ప్రిపరేషన్‌ని చేసుకుంటూ ఎళ్ళిపోతాం. వాళ్ళు ఎప్పటికిచ్చినా మనకి ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ అవుతూ స్టాప్ చేసాం గాబట్టి, మనకు కంటిన్యూషన్ అనేది ఉంది గాబట్టి, మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ప్రీ ప్లాన్డ్‌గా చదవాలి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి చెప్పాను గదా! ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి. అది ఫోకస్‌గా ఉండాలి. సబ్జెక్ట్‌ని చూజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అందరూ ఏం చేస్తారంటే, నాకు ఈజీగా ఉండే సబ్జెక్ట్ చదివేద్దాం ఫస్టు. అది కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటారు. ఈవెన్ చిన్నప్పటి నుంచి మనం చేసే తప్పు కూడా అదే.
ఫస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ 1 వర్డ్ ఆన్సర్స్ రాసేద్దాం. లాస్ట్‌లో 8 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తాం అనే థాట్ ఉంటుంది మనకి. మనకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ లైఫ్ ఎలా చెప్తుందంటే ఫస్ట్ నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయి. కష్టపడు. తర్వాత నీకు ఈజీగా అనిపిస్తది అని లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. సో, అందుకే ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్‌గా ఉన్నారో మేబీ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ కష్టంగా ఉండొచ్చు. మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ కష్టంగా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్. మ్యాథ్స్ వాళ్ళైతే సైన్స్ మీద ఫోకస్ చేయండి. సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే వాటికి కూడా ఒక 30 మార్క్స్ ఉన్నాయి కదా మనకి. కాబట్టి ఆ 30 మార్క్స్ కూడా పోకూడదు. అందుకే. ఎందుకంటే వచ్చిన సబ్జెక్ట్స్ తెలుగు చదివేస్తాం, ఇంగ్లీష్ చదివేస్తాం, సైకాలజీ చదివేస్తాము. ఇంకా మనకొచ్చిన మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదైతే చదివేద్దాము. ఇంకా ఇదే వదిలేద్దాంలే అబ్బా! 30 మార్క్సే కదా అంటారు. మేబీ ఆ 30 మార్క్స్‌లో కూడా మనం ఒక 10, 15 స్కోర్ చేయగలిగేంత నాలెడ్జ్ ఉంటే పర్లేదండి. లేకపోతేనే ఆ మార్క్స్ కూడా మనకు లాస్ అయ్యి రేపు డీఎస్సీకి అయ్యో పాయింట్స్‌లో పోయింది, 1 మార్క్‌లో పోయింది అని బాధపడుతూ ఉంటాం. అది కూడా ఒక మైనస్సే అనమాట. టెట్‌లో ఎందుకు నేను స్కోర్ ఎక్కువ చేయలేకపోయాను అనేదని. సో, అందుకే ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే ఈవెన్ మొన్నటిదాకా కూడా నేను ఫస్ట్ మ్యాథ్స్ కంప్లీట్ చేసేద్దామనే అనుకున్నాను. తర్వాత మళ్ళీ నేను నా ఐడియా మార్చుకున్నాను. ఫస్ట్ నేను ఏదైతే నాకు రాదో సబ్జెక్టు దాని మీద నేను ఎక్కువ ఫోకస్ అనేది చెయ్యాలి అనని. అందుకే నా సబ్జెక్టు మ్యాథ్స్ కాబట్టి నేను సైన్స్ చదవాలి. ఫిజిక్స్, బయాలజీ. ఫిజిక్స్ అంటే కొంచెం పర్లేదు. బయాలజీ కొంచెం నాకు తెలీదు. సో, అది చదివేదానికి ట్రై చేస్తాను. నేను ఇచ్చే చిన్న సజెషన్. ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్‌గా ఉంటుందో, ఏ సబ్జెక్ట్ అయితే మనం చదవలేమో, మన సబ్జెక్ట్ కాదో ఫస్ట్ టెట్‌లో ఆ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాము. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన సబ్జెక్ట్స్ అయితే చూద్దాము. ఇంకా సీటెట్‌కి కూడా అట్లాగే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా ఆన్‌లైన్ క్లాసెస్ వింటూ ఉన్నాను. ఆ ఆన్‌లైన్ క్లాసెస్ నాకు 2 ఆర్ 3 వినేసరికి టైం సరిపోతుంది. అయితే పర్లేదు బానే ఉన్నాయి ఆన్‌లైన్ క్లాసెస్ కూడా. ఎక్కువ వినలేకపోతున్నాను అది. మేబీ ఆఫ్‌లైన్‌కి వెళ్తే ఏమన్నా రోజంతా కూర్చొని వింటానో లేదో తెలీదు గానీ, ఆన్‌లైన్ క్లాసెస్ అయితే అంటే పిల్లల్ని చూసుకుంటా మళ్ళీ పిల్లలు అంటే బాగా ఇంట్రెస్ట్‌గా ఉన్న టైంలో పిల్లలు డిస్టర్బ్ చేస్తారనమాట. సో, అది కొంచెం నాకు డిస్టర్బెన్స్‌గా ఉంది. మేబీ దాన్ని గూడా నేను లేకుండా ఉండేదానికి ట్రై చేస్తాను. మెయిన్‌గా మీ ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయొద్దు. చదువుతూ ఉండండి. ఒక టాపిక్ చాలు. రోజుకి మనం 100 టాపిక్‌లు చదవాల్సిన అవసరం లేదు. ఒక టాపిక్ చాలు. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈరోజు వచ్చేసి ఈ టాపిక్ నేను కంప్లీట్ చేయాలి అనని ఒక డెసిషన్ తీసుకోండి. గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్, కాన్సెప్ట్ ఆఫ్ నేచర్. సో, ఈ టాపిక్ అనేది నేను కంప్లీట్ చేయాలి అనని ఆ టాపిక్‌కి రిలేటెడ్ ఏ ఉన్నాయో మ్యాటర్ అదంతా చదివిన తర్వాత నెక్స్ట్ డే లేదా ఆ ఈవినింగ్‌కో లేదా నైట్ చదివినప్పుడు ఆ మార్నింగ్‌కో వాటి యొక్క బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో, బిట్స్ కూడా దీనికి ఇచ్చున్నారు. చూపిస్తాను. ఇదిగోండి. పేజ్. ఇదిగోండి. ఆ టాపిక్‌కి రిలేటెడ్ బిట్స్ కూడా ఇచ్చున్నారనమాట. మోడల్ బిట్స్ 1 అని, మోడల్ ఆన్‌లైన్ బిట్స్ 2 అని ఇలా ఇచ్చారు. సో, ఎప్పుడైతే మనం టాపిక్ చదివి మనం బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తామో మనకు కొంచెం టాపిక్ అర్థమైందా లేదా అనేది ఎంతవరకు మనకు అర్థమైంది అనేది తెలుస్తుంది మనకి. కాబట్టి ఇలా మీరు చదివి ప్రాక్టీస్ చేయండి. ఏదైతే ఒక టాపిక్ మీరు కంప్లీట్ చేస్తారో చేసిన తర్వాత దాని మీద బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మనం మర్చిపోమన్నమాట ఆ టాపిక్‌ని. ఓకేనా? సో, ఇది కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ అయితే మాత్రం స్టాప్ చేయొద్దు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా మన డ్రీమ్స్ అనేవి వదులుకోకూడదు కదా! కాబట్టి మీరందరూ కూడాను మంచిగా చదవాలి. ఒక మంచి జాబ్‌ని గెయిన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.